లార్డ్ ఎవ్రీవన్. మీకు తెలుసు కదా రేపే క్రిస్మస్. ఎక్సైటెడ్గా ఉన్నారా? షాపింగ్ అయిపోయిందా మీ అందరిది? నో? ఈరోజు చర్చ్లో షాపింగ్ ఎక్కడ చేస్తారు రేపు క్రిస్మస్కి మీరు? ఓకే, let's start our Sunday school. Let's have a small prayer and get into the song. Okay, everybody close your eyes. We pray. Father God, Lord, we thank you so much for this day, Lord. It's a beautiful day to praise you, Lord. Father, we came here to learn songs about you and to praise you more, to give thanks to you, Lord. ikkadunna prati okkalni they are a blessing to you, Lord. They are a true blessing to you, Father God. Help them, Lord, to know you more about you, Lord. In Jesus' mighty name we pray. Amen. Amen. Okay, మనకి తెలిసిన సాంగ్ పాడుకుందాం. అందరికి తెలుసు కదా, తమ్ము చెల్లి నీకు తెలుసా, వచ్చు కదా మీకు? ఓకే, లెట్స్ స్టాండ్ అప్ and we praise the Lord. We say 3, 2, 1. తమ్ము చెల్లి నీకు తెలుసా, జీసస్ కి ఎంతమంది శిష్యులో? తమ్ము చెల్లి నీకు తెలుసా, జీసస్ కి ఎంతమంది శిష్యులో? తెలుసు, 12 మంది. లా 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 లా. తమ్ము చెల్లి నీకు తెలుసా, జీసస్ కి ఎంతమంది శిష్యులో? తమ్ము చెల్లి నీకు తెలుసా, జీసస్ కి ఎంతమంది శిష్యులో? ఎంతమంది? 12 మంది. పీటర్, జేమ్స్ అండ్ జాన్ జీసస్ కి చాలా సన్నిహితులు. పీటర్, జేమ్స్ అండ్ జాన్ జీసస్ కి చాలా సన్నిహితులు. లా 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 లా. తమ్ము చెల్లి నీకు తెలుసా, జీసస్ కి ఎంతమంది శిష్యులో? తమ్ము చెల్లి నీకు తెలుసా, జీసస్ కి ఎంతమంది శిష్యులో? తెలుసు, 12 మంది. లా 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 లా. తమ్ము చెల్లి నీకు తెలుసా, మిగిలిన వారు ఎవరో? ఆండ్రూ, జేమ్స్, మాథ్యూ, థామస్, సిమియోన్, థాడియస్, బర్తలోమై, ఫిలిప్. ఆండ్రూ, జేమ్స్, మాథ్యూ, థామస్, సిమియోన్, థాడియస్, బర్తలోమై, ఫిలిప్. లా 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 లా. మరి చివరి వాడో ద్రోహి యొగు యూదా ఇస్కరియోత్. ఓకే, నచ్చిందా మీకు సాంగ్? అంతా గుర్తొచ్చిందా? ఈ సాంగ్ మనం ఎప్పుడో పాడుకున్నాం ఇది. ఓకే ఓకే, నౌ ఇట్స్ స్టోరీ టైం. ప్రైజ్ లార్డ్. అందరు ఎక్సైటెడ్గా ఉన్నారా? రేపే కదా క్రిస్మస్. సో క్రిస్మస్ అంటే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? యా, శాంటా క్లాస్, గిఫ్ట్స్. అందరికి గిఫ్ట్స్ ఇచ్చేసారా? మీకు ఎవరికి గిఫ్ట్స్ ఇచ్చారా? ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా? ఇచ్చారా? ఓకే, సో కూర్చోండి అందరు. గిఫ్ట్స్ గురించి ఒక స్టోరీ చెప్పుకుందాం. ఓకే, సో ఒకరోజు ఒక ఊర్లో ఒక చాలా రిచ్ మ్యాన్ ఉన్నాడు. ఆ రిచ్ మ్యాన్ ఎంత అంటే ఈజ్ వెరీ స్పెషల్ అనమాట. అంటే ఊర్లో చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు, కానీ ఇతను మాత్రం చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ ఇప్పుడు చూద్దాం. అతని పేరు నికోలస్. అయితే అతని స్పెషాలిటీ ఏంటంటే వేరే వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చి, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతే ఇతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఈజ్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్ అనమాట. సో దట్స్ వాట్ మేడ్ హిమ్ వెరీ స్పెషల్. జనరలీ చాలా మంది రిచ్ పీపుల్ ఉంటారు, కానీ ఇంత కైండ్ హార్ట్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో దట్స్ వై హీస్ వెరీ స్పెషల్. ఒకరోజు ఎంతో హ్యాపీగా ఉన్న ఈ స్పెషల్ మ్యాన్, రిచ్ మ్యాన్ చాలా సాడ్ అయిపోయాడంట. ఎందుకు సాడ్ అయిపోయాడు? ఒకరోజు ఒక ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో ఒక ముసలాయనకి చాలా కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయంట. ఆ బాధలన్నీ చూసి ఏంటి లైఫ్ ఇలా ఉంది, హ్యాపీగా లేదు అని చాలా బాధపడుతూ ఉన్నాడంట. సో ఎప్పుడు ఉండే నికోలస్ కూడా ఎంతో సాడ్ అయిపోయి నేను ఇతనికి ఏదో ఒకటి చెయ్యాలి, ఇతను హ్యాపీగా అయితే నేను కూడా హ్యాపీగా ఉంటానని అతను హ్యాపీగా ఉండడానికి ఒక ప్లాన్ వేశాడు.
అయితే ఏంటి, ఆ ఓల్డ్ పర్సన్ నేమ్ నిడ్కి 3 daughters ఉంటారు. 3 daughters. అప్పట్లో డాటర్స్కి మ్యారేజ్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. సో వీళ్ళు చాలా పేదోళ్ళు కదా, డబ్బులు లేవు, మ్యారేజ్ చేయడానికి డబ్బులు లేవు. ఇతనికి నిడ్కి 3 daughters ఉన్నారు కదా, చాలా పూర్ పర్సన్, ఇంకా మ్యారేజ్ ఏజ్ వచ్చింది పిల్లలకి, మ్యారేజ్ చేయడానికి ఏమో డబ్బులు లేవు. మ్యారేజ్ హస్బెండ్స్ని వాళ్ళు ఉన్నారు, ఐ మీన్ హస్బెండ్స్ టు బీ హస్బెండ్స్ని వెతికారు, కానీ మ్యారేజ్ చేయడానికి ఈవెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అసలు. సో చాలా సాడ్గా, చాలా బాధతో ఏంటి లైఫ్ ఇలా అనుకొని అతను ఉంటాడు. అయితే నికోలస్ ఏంటి, ఒకరోజు వాళ్ళ పైన నిడ్ పైన ఇంటి పైన చిమ్నీ ఉంటుంది, చిమ్నీ పైనుంచి గిఫ్ట్స్ వేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఒకరోజు వాళ్ళ నిడ్ వాళ్ళ ఎల్డెస్ట్ డాటర్ స్టాకింగ్స్ డ్రై చేసుకుంటుంది. స్టాకింగ్ అంటే ఐడియా ఉందా మీకు ఎవరికైనా? సో దిస్ ఇస్ అ స్టాకింగ్ అనమాట. స్టాకింగ్ని అప్పట్లో చిమ్నీ దగ్గర డ్రై చేసేవాళ్ళు, హీట్ వస్తుంది కాబట్టి. ఇందులోని ఏంటి, నికోలస్ ఏం చేశాడు, పైనుంచి చిమ్నీ పైనుంచి ఈ స్టాకింగ్లోకి గోల్డ్ విసిరేస్తాడు. బోల్డ్ ఎంత గోల్డ్ వేసేస్తాడు. ఎవరు వేసారో తెలియదు వాళ్ళకి, నిడ్కి తెలియదు కదా, ఎవరు వేసారో అని తెలియకపోతే మన కోసమే వచ్చిందని చెప్పి ఎల్డెస్ట్ డాటర్కి ఆ రోజు మ్యారేజ్ చేస్తారు. ఆ రోజు ఎల్డెస్ట్ డాటర్ మ్యారేజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలానే ఆ మిడిల్ డాటర్ తన ఈ స్టాకింగ్ని ఇలాగా హ్యాంగ్ చేసుకొని ఉంటుంది చిమ్నీ దగ్గర. అసలు స్టాకింగ్స్ ఎందుకు వేసుకునే వాళ్ళు తెలుసా, ఒకప్పుడు చాలా కూల్ ప్లేసెస్ కదా అవన్నీ, కోల్డ్ ఉంటుంది కదా, డిసెంబర్ వింటర్ సీజన్ కదా, సో కోల్డ్ ఉంటుంది కాబట్టి ఇది హీట్ని ప్రొవైడ్ చేస్తుందని ఇది వేసుకునేవాళ్ళు. అంటే చిన్నగా ఉంటాయి, చాలా పెద్దది. సో ఇది చిమ్నీ దగ్గర డ్రై చేస్తారన్నమాట. డ్రై చేస్తూ ఉంటే సెకండ్ డే కూడా అతను వచ్చి ఫుల్ గోల్డ్ అంతా వేసేస్తాడు. సో సెకండ్ డే కూడా ఈవెంట్ అయిపోతుంది సెకండ్ డాటర్కి. థర్డ్ డేకి ఏంటి, నిడ్ వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడే చిమ్నీ దగ్గరే కూర్చొని, ఎవరు వేస్తున్నారు ఈసారి నేను కనిపెట్టాలి, అతను నేను థ్యాంక్స్ చెప్పాలి, అట్లీస్ట్ నేను రీపే చేయకపోయినా థ్యాంక్స్ అయినా చెప్పాలి, ఇంత హెల్ప్ చేస్తున్నాడు నాకు, ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాడు, ఎవరో ఈ అన్నోన్ పర్సన్ అని అలా అక్కడే కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేసరికి ఈ 2 ఈవెంట్స్ జరిగినాయి కదా, సో చాలా టైర్డ్ అయిపోయి పడుకుని పోయి ఉంటే చిమ్నీ పైన రూఫ్ పైనుంచి సౌండ్స్ వస్తే ఇంక వెంటనే ఫాస్ట్గా బయటికి డోర్ తోసుకొని బయటికి వెళ్ళి ఎవరా అని చూసి, హే థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ, నేను నీకు ఎలా రీపే చేయగలను, నా దగ్గర ఏమీ లేవు, నేను చాలా పూర్ పర్సన్ని, నేనేం చేయాలి నువ్వు చెప్పు అంటాడు. తనేమొచ్చి నికోలస్ ఏమో నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఏమంటాడంటే, నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీ కైండ్నెస్ ఇస్తున్నాను కదా, నాలాగే నువ్వు వేరే వాళ్ళకి కూడా కైండ్నెస్ చూపించు, అందరికీ కైండ్నెస్ ఇచ్చి హెల్పింగ్గా ఉంటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది, నీకు హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో అలాగా ఆ రోజు థర్డ్ డాటర్ కూడా వేసేస్తారు గోల్డ్ వేసేస్తే థర్డ్ డాటర్ కూడా మ్యారేజ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళ లైఫ్ అంతా ఫుల్ హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయింది, కష్టాలన్నీ పోయి ఫుల్ హ్యాపీనెస్తో ఉంటుంది అన్నమాట. సో నికోలస్ ఏంటి, ఇలాగే తన లైఫ్ అంతా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ నికోలస్సే అందరికీ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అతనికి సెయింట్ నికోలస్ అని పేరు పెట్టారు. సెయింట్ అంటే ఇస్ అ గుడ్ పర్సన్ అని అర్థం, సెయింట్ నికోలస్ అని పేరు పెడతారు అన్నమాట. సో ఇప్పుడు సెయింట్ నికోలస్ అలాగా త్రూ అవుట్ ద టైమ్ శాంటా క్లాస్ అయ్యింది. సో దిస్ సెయింట్ నికోలస్ is Santa Claus అనమాట. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ శాంటా క్లాస్ స్టోరీ ఇస్, మనం కైండ్గా ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి, మనందరికీ హ్యాపీనెస్ని షేర్ చేయాలన్నమాట. సో ద మెమరీ వర్స్ ఫర్ టుడే ఇస్ Ephesians chapter 4 verse 32. Be kind and compassionate to one another. Jesus Christ లో కూడా ఈక్వాలిటీస్ ఉంటాయి కదా, he is very kind, he is very compassionate. Just like Jesus Christ, on this Christmas day we have to be kind, we have to be giving, we have to be helping, we have to be compassionate just like Jesus Christ. So the memory verse is Ephesians chapter 4 verse 32. Okay na, nachinda andarki story? Yes. Em నేర్చుకున్నారు? kindness, helping, compassionate. అందరికీ హెల్ప్ చేయాలి, కైండ్గా ఉండాలి, కంపాషనేట్గా ఉండాలి. ఓకే, సో నేను ఇప్పుడు మీ అందరికీ 2 చాక్లెట్స్ ఇస్తాను, మీరు కైండ్గా ఉండి ఎవరికైతే లేవో వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. సో అలా షేర్ చేస్తూ ఉండాలి, అందరికీ షేర్ చేయాలి. ఓకే, మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్.
మెరీ క్రిస్మస్. సో ఇలా అందరికీ షేరింగ్గా, గివింగ్తో, హెల్పింగ్, కంపాషనేట్గా ఉండాలి. మనందరం కైండ్గా ఉండాలి. ఓకేనా? ఏం నేర్చుకున్నారు? వీ హ్యావ్ టు బీ కైండ్ జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మెరీ క్రిస్మస్. ప్రే చేసుకుందామా? క్లోజ్ యువర్ ఐస్. Dear God, thank you for all that you've done to us, Father. Thank you for each and every single thing. You've blessed us with Jesus. We're blessed abundantly only by your grace, Lord. Lord, as we celebrate you this day for this Christmas, you be with us, Father. You help us to be kind and compassionate just like you, Father. You help us imitate you and represent you wherever we are, Father. You put your knowledge, wisdom and glory in this children, Father, in this kids, Father. And you give them all the glory to lift your name high above all names, and to glorify you and to honor you and to praise you in everything that they do, Lord. I pray this prayer in the most high precious name of my Jesus Christ. Amen. Amen.